అధికారుల్లో ఆందోళన. అటు కాళేశ్వరము ఇటు విద్యుత్ కొనుగోలులో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రానుంది. అయితే కాళేశ్వరము ఇటు విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో ఏమైందంటే మహా మేధావులుగా ఉన్నటువంటి పై స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించి అటు కాళేశ్వరం ఇరిగేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి శాఖ ఇక ట్రాన్స్కో విద్యుత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీళ్ళందరూ కలిసి కూడా ఏం చేశారంటే తమ స్థాయిని కాపాడుకునేందుకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక్క పవర్ని కాపాడుకునేందుకు ఇక సుప్రీం చెప్పినట్టుగా కేసీఆరో లేకపోతే కేటీఆరో లేకపోతే ఇంకెవడో చెప్పినట్టుగా వీళ్ళు విన్నందుకు ఈరోజు వాళ్ళ పేర్లన్నీ కూడా బట్టబయలై బద్నాం అయిపోయినాయి. అయితే ఈ బద్నాం అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు రానున్న రోజుల్లో జైల్లో పోయేటువంటి పరిస్థితి కూడా రాకపోవచ్చునా ఉండకపోవచ్చునా ఖచ్చితంగా జైలు కూడా పోతామేమో అనేటువంటి ఒక భయం కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించింది, కాళేశ్వరానికి సంబంధించింది, విద్యుత్కి సంబంధించినటువంటి దోపిడీ, అరాచకం, అన్యాయం విషయంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటుర్రు. అధికారులు ఇరికిపోయినటువంటి తలలు. కానీ వీళ్ళ వలన వీళ్ళ కుటుంబాలు వీళ్ళకు పడ్డటువంటి ఆ మచ్చ వలన వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖకు కూడా వీళ్ళు మోసం చేసినట్టు, దానిపైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వీళ్ళు అపనమ్మక పాలు చేసినటువంటి పనులు వీళ్ళు చేసినటువంటి పనులు. అయితే వీటి వలన అయితే ప్రభుత్వం ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా దీంట్లో ఎవడెవడో అయితే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలి, ఇంకా తీసి వాళ్ళ పనులు చేయాలి. మరి ఎంతవరకు చేస్తుందేమో చూద్దాం. ఇది విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్తో చేసుకున్న పవర్ అగ్రిమెంట్పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు మాజీ స్పెషల్ సిఎస్ సహా 25 మందికి పైగా ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తున్నది. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పిన సారు ముందుకెళ్లారని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చందా అన్నట్టు తెలిసింది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో సారు చెప్తేనే మేము చేసినాము, సారు చెప్తేనే సారీ చెప్తేనే చేసినాం అన్నట్టుగా. ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరము విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్నటువంటి ఆఫీసర్లు. మరి కేసీఆర్ ఏమంటాడు? విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో కూడా గిరణ్ వచ్చిండు. అయితే వీళ్ళందరికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆగమాగం అయిపోయింది. ఆల్రెడీ ఆగమయ్యారు వాళ్ళంతా ఆగమయ్యారు. వాళ్ళు ఆగమై ఇప్పుడు మేము మునిగినాక నువ్వు మీద గడ్డ మీద ఎట్లుంటే బాగుంటుందా సార్, చేపించిందే నువ్వు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా పేరు చెప్తారు. ఇక పేరు చెప్తే ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడంటే నేనెట్లా చెప్పినావా గా పని, నేనెందుకు చెప్పినా, నేను ఒకటి ఏమంటే వీళ్ళే ఒకటి చేసిరు అంటాడు. నేను అట్లా చెప్పలే, నేను రాష్ట్రం మీద ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎవరినేమన్నా చూడు రాని వీళ్ళ స్వలాభాల గురించి వీళ్ళు చేసుకోరు కానీ నన్ను ఎట్లా అంటారని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఖచ్చితంగా అయితే అది మీకు సిగ్గుచరం మీకు లేదు. లాస్ట్ అధికారులుగా ముక్కు ఉంటుంది, వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి ఎన్నో ఉన్నాయా. మీరు చెప్పనీకి మీకు సిగ్గుల శరం లేదు లేక ఇవన్నీ వేసుకుంటా వచ్చిర్రు. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది.